పల్నాడు నరసరావుపేట నియోజకవర్గం పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సిపిఐ కామ్రేడ్ సత్యనారాయణరాజు రొంపిచెర్ల మండలం విప్పర్లపల్లి గ్రామంలో ఘనంగా సిపిఐ శతవసంత వేడుకలు శుక్రవారం పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సిపిఐ అని సిపిఐ కామ్రేడ్ సత్యనారాయణరాజు అన్నారు. మండల కేంద్రమైన రొంపిచెర్లలో బుధవారం సిపిఐ విప్పర్లపల్లి గ్రామశాఖ ఆధ్వర్యంలో సిపిఐ శతవసంత వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక చెరువు కట్ట సెంటర్లో ఏర్పాటు చేసిన శతవసంతాల వేడుకల్లో సిపిఐ జెండాను సిపిఐ మండల సీనియర్ నాయకులు బోదాల యేసోబు ఎగరవేశారు. సిపిఐ జిందాబాద్, జోహార్ అమరవీరులకు అంటూ సిపిఐ నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ సత్యనారాయణరాజు మాట్లాడుతూ ఈ దేశ చరిత్రలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని అన్నారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని సంపూర్ణ స్వాతంత్రం కోసం ఉద్యమించిన పార్టీ సిపిఐ అని అన్నారు. కార్మిక కర్షకుల సమస్యలపై ఉద్యమించి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి కార్మికుల హక్కుల సాధన కోసం కృషి చేసిందని అన్నారు. దున్నేవాడికి భూమి అని నినదించి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇళ్ల స్థలాలు మరియు గ్రామంలో బంజర భూములను పంపిణీలో సిపిఐ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగిన ఉద్యమాలలో ఎందరో సిపిఐ నాయకులు కార్యకర్తలు ప్రాణాలు అర్పించారని అన్నారు. అమరులైన సిపిఐ నాయకులను స్మరించుకుంటూ ఈ నెల 22న నరసరావుపేటలో గల సిపిఐ కార్యాలయంలో సిపిఐ శతవసంతాల వేడుకలు జరుగుతున్నాయని అన్నారు. ఈ వేడుకల్లో సిపిఐ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఉప్పలపాటి రంగయ్య, సిపిఐ మండల సహాయ కార్యదర్శి జమ్ములమూడి వెంకటేశ్వర్లు, సిపిఐ మండల నాయకులు ముప్పూరి మధుసూదన్ రావు, కోయా శ్రీను, పిండెం హుస్సేన్, ఏసీ రాజు, యేసోబు, నిమ్మయ్య, ప్రసాదు తదితరులు పాల్గొన్నారు. కాంతారావు గారి నాయకత్వంలో అలాగే అవ్వారి భవనారాయణ గారు, పిచ్చయ్య గారు, ఇలా ఎంతోమంది మహానుభావులు కమ్యూనిస్టు పార్టీలో ఉండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో పాటలు పడ్డారు, ఎన్నో త్యాగాలు చేశారు. వాళ్ళ త్యాగాలని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతా ఉంది. ఈ ఏరియాలో పేద ప్రజలకి భూములు ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి, ఇల్లు కట్టుకోవటానికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి, విద్యార్థులు చదువుకోవటానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పేసి, యువకులు చదువుకున్న యువకులు ఉద్యోగాలు లేక వాళ్ళు ఖాళీగా ఉన్నారు, వాళ్ళకి పనన్నా చూపించండి, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి, లేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వండి అని చెప్పేసి కార్మికుల సమస్యల మీద, విద్యార్థుల సమస్యల మీద, యువకుల సమస్యల మీద, అలాగే మహిళా సమస్యల మీద మహిళలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మహిళలు బడికి రావడానికి వీల్లేదు, బడికి వస్తే తప్పు, వాళ్ళు కూడా బాగా చదువుకోవాలి, ఇళ్ళకి చదువుకుంటేనే ఆ ఇల్లు బాగుపడుతుందని చెప్పేసి పోరాటం చేసిన పార్టీ సిపిఐ పార్టీ. ఈరోజు కూడా మహిళల తరఫున మనం పోరాటాలు చేస్తూ ఉన్నాం. చట్టసభల్లో వాళ్ళకి 33% రిజర్వేషన్ ఇవ్వాలి, వాళ్ళు కూడా ఈ చట్టసభల్లో పాల్గొనాలని చెప్పేసి మనం పోరాటాలు చేస్తూ ఉన్నాం. అలాగే యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని రైతులు, కార్మికులు పోరాడి 29 చట్టాలను సాధించుకున్నారు. మోడీ గారు వచ్చిన తర్వాత 29 చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా మార్చిన ఘనత మోడీకి దక్కింది. మళ్ళీ మనం పోరాడి సాధించుకున్న హక్కుల్ని మనం తెచ్చుకోవాలంటే మళ్ళీ పోరాటం చేయవలసిన బాధ్యత మన మీదే ఉంది. అలాగే రైతులు సంవత్సరాల పాటు ఢిల్లీలో ధర్నా చేశారు. ఎందుకు చేశారు? రైతులకు వ్యతిరేక చట్టాలు తెచ్చారు. వాటిని రద్దు చేసేదాకా పోరాడిన పార్టీ రైతు సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి ఈ విధంగా పోరాటాలు చేసుకుంటా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, రైతుల యొక్క అభ్యున్నతి కోసం, కార్మికుల హక్కుల కోసం, యువకులకు ఉద్యోగాల కోసం, విద్యార్థులకు చదువుకోవటం కోసం ఈరోజు కూడా మన పార్టీ పోరాటం చేసింది. వైద్య విద్యని విద్యార్థులకు దూరం చేయాలని చెప్పేసి వైద్య కళాశాలలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తే కోట్ల రూపాయల డబ్బులు కట్టి ఈ పేద ప్రజలు తెలివైన పిల్లలు చదువుకోలేరు. కాబట్టి వైద్య విద్యను
పేదవాళ్ళకి దూరం చేయడానికి వీల్లేదు. అది గవర్నమెంటే నిర్వహించాలి. పేద విద్యార్థులు, తెలివైన విద్యార్థులకి ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు ఇవ్వాలి. అంతేగాని మీరు ధనవంతులకి ప్రైవేటీకరణ చేసి వేల కోట్ల రూపాయల డొనేషన్లు కట్టమంటే తెలివైన పేద ప్రజలు, తెలివైన పిల్లలు ఆ విద్యకు దూరం అవుతారని చెప్పేసి ఈరోజు కూడా వైద్య కళాశాల దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ అని తెలియజేస్తూ, ఈ నెల 22వ తారీఖు అంటే వచ్చే సోమవారం నరసరావుపేట నియోజకవర్గ సమితి తరఫున మన నరసరావుపేటలో పార్టీ ఆఫీస్ దగ్గర శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం. ఈ ఉత్సవాలకి ఒకరోజు పని మానుకొనైనా సరే మీరు ఈ ఉత్సవాల్లో మీరందరూ వచ్చి దాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ ఉత్సవాలకి రాష్ట్ర నాయకులు అలాగే జిల్లా నాయకులు అందరూ వస్తున్నారు. వాళ్ళ ఉపన్యాసాలు కూడా మీరు వింటే బాగుంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఎక్కువ మంది ఆ ఉత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. జోహార్ అమర వీరులకు, అమర వీరులకు జిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. జయప్రదం చేయండి శతాబ్ది ఉత్సవాలను, శతాబ్ది ఉత్సవాలను కట్టండి. భారత కమ్యూనిస్ట్ పార్టీ జయప్రదం చేయండి శత జయంతి ఉత్సవాలను, శత జయంతి ఉత్సవాలను, శత జయంతి ఉత్సవాలను. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా అక్కడికి వచ్చి రేపు మంగళవారం సోమవారం నాడు మీరు ఆ కాగితాలు అందరూ కూడా తీసుకొని వచ్చేస్తే దాన్ని కలెక్టర్ గారి దగ్గర పెట్టి మళ్ళా కలెక్టర్ గారి కొత్తగా కలెక్టర్ గారు వచ్చి మేడం గారు